ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాను. అదేమంటే మనకి జీవితంలో ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అని. జీవితం మనకు అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి సమయం లేని పరిస్థితులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్ర లేని రాత్రులను, ఘన విజయమును, ఘోరమైన ఓటమిని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి అనగదొక్కే ద్రోహాన్ని, బాధలో తోడుగా ఉండేవారిని, బాధించేవారిని, ఇలా అన్నింటినీ అందరినీ పరిచయం చేసేది అనుభవం. అదే జీవితం. మనం చేయవలసిందల్లా, ఆచరించవలసిందల్లా కొంత ఓర్పు, సహనము, నిదానము పాటించవలెను. ఈ స్థితిని మానవుడు పొందాలి అంటే కోరికలను తగ్గించాలి. అనవసరమైన వాటిలో తలదూర్చడం ఆపాలి. ఎల్లప్పుడూ ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి. స్నేహితులారా, వీటన్నింటినీ ఆచరణలో పెట్టాలి అంటే మానవుడు చేయవలసిందల్లా ధ్యానం చేయడం, మౌనం పాటించడం. మౌనం ద్వారా ఓర్పు, సహనము, నిదానము అలవడతాయి. ధ్యాన సాధన ద్వారా మానసిక ప్రశాంతత, మానసిక ఎదుగుదల, ఎరుకతో జీవించడం అలవాటు పడతాయి. మానవుడు ఎరుకతో ఉంటే దేనినైనా సులభంగా సాధించగలడు. ఇంతటి స్థితి ధ్యాన సాధనకు, మౌన సాధనకు ఉన్నది. తెలుసుకోండి, ఆచరించండి, తెలియజేయండి. కాబట్టి మీరందరూ ధ్యానం చేస్తూ, మౌనాన్ని పాటిస్తూ హాయిగా, ఆనందంగా జీవించండి. ఇలా ధ్యానం చేయడం వల్ల మనకు మంచి ఆరోగ్యము, ఆహ్లాదకరమైన జీవితము, ఆనందకరమైన జీవితము లభిస్తాయి. కాబట్టి ఇంత గొప్ప శక్తి గల ధ్యానాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. తప్పకుండా అందరూ ధ్యానం చేయండి. జై ధ్యాన జగత్.